అంటే నేనేమంటున్నా అంటే అన్న, సద్గురుని ఫాలో అయ్యే దాంట్లో చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు, చాలామంది సైంటిస్టులు ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా అంటే బ్రెయిన్ లేదా, వాళ్ళని కూడా సద్గురు ట్రాన్స్లో ఉంచుతున్నాడా? ఒక మనిషిని ఎంతకాలం ఉంచుతారన్న ట్రాన్స్లో? ఉంచలేరు. ఎంతకాలం ఉంచుతారంటున్నా. ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్ సెలబ్రిటీస్ ఉన్నారు, ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరినీ సద్గురు ట్రాన్స్లో పెడుతున్నాడా? వాళ్ళకంటే ఎక్కువ నీకు నాలెడ్జ్ ఉంది, వాళ్ళకంటే అంత తోపు ఇంటలెక్చువల్ నువ్వు. అందుకే అంటున్నా, నీకు బురద చల్లడానికి ఒక పద్ధతి ఉంటుంది అన్న. ఎంటర్టైన్మెంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనుకునేటటువంటి ఏజ్లో ఉన్నామన్న మనము. పొద్దున్న లేస్తే ఇన్స్టా రీల్స్, లేదా యూట్యూబ్ షార్ట్స్, లేదా పబ్జీలు, ఇట్లాంటి గేమ్స్, అట్లాంటి దగ్గర కూడా సద్గురు పోయే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అది ప్రతి యంగ్స్టర్ మైండ్లోకి సద్గురు పోవడానికి ఈజ్ యూజింగ్ ఆల్ ద మెకానిజమ్స్. అరే ఒక మంచి ఎడిటింగ్ ఉంటే చూస్తారు కావచ్చు, లేదా మంచి బీజం ఉంటే చూస్తారు కావచ్చు, మంచి ప్రజెంటేషన్ ఉంటే చూస్తారు కావచ్చు. అంటే చూస్తే ఏమన్నా సద్గురుకు డబ్బులు వస్తాయా? సద్గురుకి ఏమైనా వ్యాపారం అవుతుందా? సద్గురు ఏంటంటే ఎవ్రీ యంగ్స్టర్ యొక్క మైండ్ని ఒక రైట్ డైరెక్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈజ్ ట్రైంగ్ టు రీచ్ ఎవ్రీ మైండ్ ఫర్ అ పర్పస్, ఫర్ అ రీజన్. అందులో తప్పేముందన్న?